వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సరావుపేట పట్టణంలో ప్రముఖ లాయర్ నోటరీగా సేవలందిస్తున్న మోరా ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు కొద్దిసేపటి క్రితం డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త కపలవాయి విజయ్ కుమార్ మరియు ప్రముఖ అడ్వకేట్ దేశ్ రెడ్డి చిన్నపరెడ్డి నేతృత్వంలో టీడీపీలోకి జాయిన్ అయ్యారు. నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో మీకు తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికి కూడా శుభోదయం. మరి వాళ్ళ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో చాలా శుభదినంగా భావిస్తున్నాము. ఎందుకంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది కార్యకర్తలు నాయకులు చేరుతున్నారు. కానీ వాళ్ళ వేళ విషయం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పరిరక్షిస్తున్నారో వారు లాయర్లందరూ కూడా మరి ప్రముఖ క్రిమినల్ లాయర్ మోరా ప్రతాప్ రెడ్డి గారు, మరి ప్రముఖ లాయర్ ఉమాదేవి గారు, అదేవిధంగా సౌజన్య గారు, మరి సురేష్ గారు, అదేవిధంగా గంగిరెడ్డి పిన్ని వీళ్ళందరూ కూడా ఈ మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ చట్టాన్ని ఎవరైతే పరిరక్షిస్తున్నారో ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం జరిగింది. అవినీతి దుర్మార్గాలు ఎన్నో అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసి భరించలేక నిజంగా ఎవరైతే వైసీపీని గెలిపించారో, ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు వైసీపీకి అండగా ఉన్నారో వారి మీద కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమంగా కేసులు పెట్టి వేధించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూసి భరించలేక ఆ రోజులు మరి ప్రముఖ రాష్ట్ర బ్లీడ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి కపలవాయి విజయ్ కుమార్ గారు కానీ, మరి క్రిమినల్ లాయర్ మోరా ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీన్ని భరించలేక ఆ వైసీపీ పార్టీని వదిలిపెడదాము, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిద్దాము. ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా మరి అరవింద్ బాబు అంటే అందరివాడు కాబట్టి నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారిని ఒకటే కోరేది, వాళ్ళు బాగా చదువుకున్న మేధావులు, పార్టీకి అండగా ఉండండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, పేద ప్రజల కోసం అండగా ఉండమని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. కాబట్టి వారు మా పార్టీలోకి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వీళ్ళందరూ కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేస్తాను. రాబోయే కాలంలో వారికి అండగా ఉంటాము. అదేవిధంగా వారిని కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని నడిపించండి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. చెప్పేది ఏంటంటే మేము 40 సంవత్సరాల నుంచి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చేశాము. చేశారు అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను ఎన్నికలు ఏంటంటే ఈ పార్టీలో అసమానతలు ఎక్కువైంది. ఈ అసమానతలు తగ్గిపోవాలి, అసమానతలు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం కలబెట్టి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మేము తెలుగుదేశం ఈరోజు మేము చేస్తున్న న్యాయవాదులు మాత్రమే. ఇది మొదటి ఫేజు. సెకండ్ ఫేజ్లో అనేక మంది కౌన్సిలర్స్ వస్తారు. అది దీన్ని ఒక వారంలో ఉంటారండి. అది కొంచెం రాజీగా చేస్తాము. ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు పాటు మోరా ఫ్యామిలీ అనేది మొట్టమొదటి నుంచి ప్రకాశాల్లో అందరికీ తెలుసు. దాదాపు 60 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఎప్పుడో వచ్చుండేవాడిని. ఆ పక్కింటికి గోపాలరెడ్డి గారి ఇంటికి, వీళ్ళింటికి. వీరితో కూడా వీరి మాటిని సుమారు ఒక 50-60 మంది చేరే కుటుంబాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మేము తర్వాత వస్తామండి, మీకు పార్టీకి మేము ఇబ్బంది ఏం లేదు, మీకు వేస్తాం ఈసారి అని చెప్పడం జరుగుతుంది. పరోక్షంగా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.